కాసేపట్లో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు హాజరు కానున్నారు. రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎలా వ్యవహరించాలి అనే దానిపై ఎమ్మెల్యేలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణపై నేతలతో చర్చించనున్నారు. సమావేశానికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీంద్ర అడిగి తెలుసుకుందాం. రవీంద్ర, చెప్పండి, ఇంత కోలాహలం కనిపిస్తోంది వైఎస్ జగన్ నివాసం దగ్గర. కరెక్ట్ అని మరికొద్దిసేపట్లోనే ఈ కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరగబోతున్న నేపథ్యంలో ఒక కోలాహలం అయితే తాడేపల్లి క్యాంప్ కార్యాలయం దగ్గర కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఏం జరగబోతుంది, నెక్స్ట్ రాబోతున్న రోజుల్లో పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి ఏంటనేది కూడా చర్చించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. సార్, ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? ఈ విస్తృత స్థాయి సమావేశంలో ఏ అంశాల గురించి చర్చించబోతున్నారు ప్రధానంగా? మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు, వీటన్నిటి మీద సమీక్షించినటువంటి కార్యక్రమానికి గౌరవ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పోటీ చేసినటువంటి అభ్యర్థులందరినీ కూడా ఈరోజు ఆహ్వానించడం, అలాగే పార్లమెంట్కి పోటీ చేసినటువంటి వారు, గెలిచిన వారు అందరూ కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటారు. గడిచినటువంటి 5 సంవత్సరాలుగా మనం తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ఇవన్నీ కూడా మన వ్యవస్థలో అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకురావాలనేటువంటి ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన మనం చూసాం. సరే, ఫలితాలు ఈ రకంగా రావడం అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కానీ, పార్టీ కార్యకర్తలకు కానీ కాస్త బాధాకరం అయినప్పటికీ, ఇవన్నీ గడిచిన పార్టీ పెట్టినటువంటి రోజు నుంచి దాదాపు 13 సంవత్సరాల్లో మేము అధికారంలో ఉన్నటువంటిది 5 సంవత్సరాలు మాత్రమే. 8 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం. దానికి ముందు 2 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉన్నారు. ఆయన రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఈ 15 నెలల్లో 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన్ని పోరాటం చేశారు. ఇవన్నీ మా పార్టీకి కానీ, నాయకుడికి కానీ కొత్త కాదు. కానీ పరిపాలన చేసిన తర్వాత, ప్రతి ఇంటికి మంచి చేసిన తర్వాత ఎందుకు ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయనేటువంటి దాని మీద పార్టీ నాయకుడి దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం మా అందరి మీద ఉంది. దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా వారు దిశానిర్దేశం చేస్తారు. దాని ప్రకారం ఏం చేయాలనేటువంటి నిర్ణయాలు పార్టీలో తీసుకుంటాం. దాంతోపాటు గడిచినటువంటి 15 రోజులుగా ఏ రకమైనటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ పూర్తిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద చేస్తున్నటువంటి దాడులు చూస్తూ ఉన్నాం, జరుగుతున్నటువంటి విధ్వంసం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఏ రకంగా వారిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనేటువంటి దాని మీద కూడా ఒక దిశానిర్దేశం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు. సో వీటన్నిటిని మించి పార్టీ ఏ రకమైనటువంటి ఇష్యూస్ నుంచి మనం బయటపడాలి, జరిగినటువంటి పొరపాట్లు ఏంటి, ఆ పొరపాట్లను ఏ రకంగా సరిదిద్దుకోవాలి, ఏ రకంగా కార్యకర్తల్లో మనం కొన్ని వ్యవస్థల్ని మనం తీసుకురావడం వల్ల, వాలంటీర్ లాంటి వ్యవస్థలు తీసుకురావడం వల్ల కాస్త పార్టీ కార్యకర్తలని ప్రజలతో కనెక్షన్ అనేటువంటిది మిస్ అయింది అనేటువంటిది కూడా చాలా మందిలో డిస్కషన్ ఉంది. దాన్ని ఏకీభవించాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటిని ఓవర్కమ్ చేసేటువంటి కార్యక్రమం, కార్యకర్తల్ని ప్రొటెక్ట్ చేసుకునేటువంటి కార్యక్రమం, రానటువంటి కాలంలో కార్యకర్తలకు ఏ రకమైనటువంటి గౌరవం తక్కువ చూసుకునేటువంటి బాధ్యతలు, ఇవన్నిటి మీద పార్టీలో చర్చ జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా గౌరవ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేస్తారు. ఓకే, ఒకవైపు మీ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి, ఆస్తుల ధ్వంసం జరుగుతుంది. రెండో వైపు అధికారులను కూడా అత్యంత దారుణంగా మంత్రులే దూషిస్తున్నారు, తిడుతున్నారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది? మంత్రుల మాటల తీరు ఏ విధంగా ఉందంట? ఇవన్నీ ప్రజలు గమనించాలి. ఎందుకంటే నిర్ణయం తీసుకున్నటువంటిది ప్రజలు. ఇప్పుడు మేము ఏది మాట్లాడినా చూసి ఓరలేకపోతున్నాం మనం, లేకపోతే అధికారంలో వాళ్ళు వచ్చి 15 రోజులు అయింది, ఎందుకు ఈ రకంగా మాట్లాడతారని మమ్మల్ని అనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు వారికి ఉన్నటువంటిది అధికారంలోకి వచ్చి 15 రోజులు అయింది. మొన్ననే ముఖ్యమంత్రి గారు, మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. సరే, ఒక 6 నెలలన్నా వారికి సమయం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈలోపే వారు చేసేటువంటి కార్యక్రమాలు, మాట్లాడేటువంటి తీరు, వారి శాసనసభ్యులు కానీ, లేదా వారి సీనియర్ నాయకులు కానీ, వారి మంత్రులు కానీ మాట్లాడేటువంటి తీరు ప్రజలు గమనిస్తున్నారు. సో దీనికి, ఎందుకంటే నిర్ణయం తీసుకున్నటువంటి ప్రజలు, ప్రజాస్వామ్యంలో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం వారు చేసింది కరెక్టా కాదా అనేటువంటిది ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ఏదేమైనప్పటికీ ప్రజల తాలూకు ఆస్తి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల్ని ధ్వంసం చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. మీకు ఏదైనా వ్యవస్థ మీద, లేకపోతే నాయకుల మీద, మాలాంటి వాళ్ళ మీద కోపం ఉంటే మాలాంటి మీద తీసుకోవాలి తప్ప, ఈరోజు సచివాలయాలు నిర్మాణం చేశాం, వాటిని ధ్వంసం చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. లేదా హాస్పిటల్స్ నిర్మాణం చేశాం, వాటిని ధ్వంసం చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. శిలాపలకాలని పగలగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రకమైనటువంటిది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. సరే, మీకు ప్రజలు అధికారం ఇచ్చారు, మీరు ఏదైనా మాకన్నా మంచి చేస్తారనేటువంటి ఒక అభిప్రాయంతో ప్రజలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఈ రకమైనటువంటి విధ్వంసం చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. దాన్ని వారు సరిదిద్దుకోవాలి. సరే, మొన్నటి వరకు ఏంటంటే మాకు మంత్రులు ఇంకా మేము ప్రమాణ స్వీకారం చేయలేదు, బాధ్యతలు తీసుకోలేదని చెప్పని అంటున్నారు. మంత్రులు బాధ్యతలు తీసుకున్నారు, మంత్రివర్గం వచ్చి 10 రోజులు అయిపోయింది. ఇప్పటికీ కూడా రకరకాల పోలీసులు పక్కన ఉంటుండగా దాడులు చేస్తూ ఉన్నారు. చాలా బాధాకరం.
పోలీసులు కూడా పక్క నుండి వాళ్ళు ఏమి చేయలేకపోవడం అనేటువంటిది, లేకపోతే ఏమి చేయకూడదని చెప్పి వారు ఆర్డర్స్ ఇచ్చారు అనేటువంటిది వారు సమాధానం చెప్పాలి. సో ఇవన్నీ కరెక్ట్ కాదు. డెఫినెట్గా కార్యకర్తలకి పార్టీ అండగా ఉంటుంది. ఏ ఒక్కరికి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా వారికి తోడుగా పార్టీ ఉంటుంది అనేటువంటి భరోసాని డెఫినెట్గా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి ఇస్తాం. అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే పనులు చేయాలని, పచ్చబెల్లు వేసుకుని వస్తే వారిని కూర్చోబెట్టి టీ ఇచ్చి పనులు చేయించి పంపించాలని కూడా అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. నిజానికి ఇలాంటి ప్రజాస్వామ్యంలో కరెక్టేనంటారా? అదే మనం అంటే ఒకసారి ఈ ఫలితాలు వచ్చిన తర్వాత మనం చేసిన తప్పేమో అనేటువంటి ఫీలింగ్ మనకు వచ్చింది. ఎందుకనంటే ఈ రకంగా మనం ఏ రోజు పార్టీని కానీ, కులాన్ని కానీ, మతాన్ని కానీ, ప్రాంతాన్ని కానీ ఏ పార్టీకి ఓటేసాడు అనేటువంటిది కూడా చూడలేదు మనం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు మొదటి నుంచి ఆయన అధికారంలోకి వచ్చినటువంటి రోజు నుంచి మొన్నటి వరకు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రతిరోజు మాకు చెప్పింది ఏంటంటే పార్టీకి సంబంధాలు లేకుండా ప్రతి ఒక్కరికి మంచి చేయాలి, ప్రతి ఒక్కరికి మేలు చేయాలనేటువంటి మనం చెప్పాం. నిన్న వారి పార్టీ మొన్నటి వరకు ఉన్నటువంటి వారి పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు మంత్రి గారు ఆయన ఏం చెప్తున్నారంటే మీరు పసుపు బిళ్ళ పట్టుకెళ్తే తప్ప మీరు మీకు పని చేస్తారో, లేకపోతే ఇంకెవరు వచ్చినా పని చేయకూడదు అనేటువంటి ఒక మాట మంత్రిగా ఉండి చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో. సరే వారు కార్యకర్తలకి ఏదో జోషిని నింపడానికో లేకపోతే ఇంకోటి చెప్పడంలో తప్పులేదు. కానీ ఒక పక్క అధికారులను దూషించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అధికారులు కూడా మీ సంగతి తేల్చేస్తాను, నీ సంగతి ఏం సంగతి తేల్చేస్తారు? ఏది శాశ్వతం కాదు ఎవరికి, ఏది ఏ రోజు ఎవరికి శాశ్వతం కాదు. అధికారులు ఉన్నది, ప్రజాప్రతినిధులు ఉన్నది, అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఉన్నటువంటిది పేదవాడికి, ప్రజలకి, సంస్థకి లేకపోతే ప్రజాస్వామ్యానికి మేలు చేసేటువంటి పరిస్థితులు ఉండాలి తప్ప ఈ రకమైనటువంటి ఒంటెత్తి పోగడలు అనేటువంటిది సమంజసం కాదు. డెఫినెట్గా ఇవన్నిటికీ ఇప్పుడు మేము ఏమీ వారిని విమర్శించాలనో లేకపోతే ఇంకోటని కాదు. ఈ రకమైనటువంటి వారు సీనియర్లుగా ఉన్నారు, 4-5 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసినటువంటి వారు ఉన్నారు. వారు సరిదిద్దుకుంటే మంచిది అనేటువంటిది మా తాలూకు సలహా. ఫైనల్ గా చెప్పండి, రిషికొండ బిల్డింగ్లకు సంబంధించి జగన్ ప్యాలెస్లు కట్టుకున్నారు అంటూ టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి చెప్తారు. ఒకదానికి వారి సమాధానం చెప్పాలి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు ఎవరి పేరునుంది? జగన్మోహన్ రెడ్డి గారి పేరునుందా, లేకపోతే మా భారతమ్మ గారి పేరునుందా? వీళ్ళు ఎవరు పేర్ల మీద ఉన్నది కాదు. అది ప్రభుత్వం సంబంధించినటువంటి ఒక నిర్మాణం. అది ఏపీ టూరిజం పేరిట నిర్మించినటువంటి ఒక భవనం. మా విధానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మా విధానం విశాఖపట్నం నుంచి రానటువంటి కాలంలో పరిపాలన చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తే అక్కడే ప్రమాణ స్వీకారం చేసి అక్కడి నుంచే పరిపాలన చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆలోచన చేసినటువంటి కొన్ని నిర్ణయాలు చేసినటువంటి దాంట్లో ఈ రోజు మీ నిర్ణయం అమరావతిని మీరు నిర్మించాలని, అమరావతి మీద మరో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలనేటువంటిది వారి మంత్రి గారు వారి ప్రభుత్వం చెప్పింది. చెప్పినప్పుడు దీన్ని ఏ రకంగా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు వాడుకోమనండి. చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వస్తేనో, లేదా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నప్పుడో, లేకపోతే గౌరవ రాష్ట్రపతి గారో, గౌరవ గవర్నర్ గారో, లేకపోతే ఇతర ప్రముఖులు వచ్చినప్పుడు అన్ని ప్రభుత్వ భవనం కింద టూరిజం కింద ఉన్నటువంటి ప్రాజెక్ట్ కాబట్టి ఇట్లే చేసుకోమనండి. అంతే తప్ప ఇప్పటికీ అది జగన్మోహన్ రెడ్డి గారిది, ఇప్పటికీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది అంటే ఏ మేరకు వాళ్ళు ప్రొపగాండా చేస్తున్నారు అనేటువంటిది ప్రజలు గమనించాలి. మేము 300-400 కోట్ల రూపాయలు దాని పూర్తి స్థాయిలో నిర్మాణానికి ఖర్చు అయింది అనుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు పార్ట్నర్షిప్ సమ్మిట్ పెట్టాడు విశాఖపట్నంలో. ఆయన ముఖ్యమంత్రి ఆ రోజు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఉత్తి ఖాళీ షెడ్లు వేయడానికి. 4 సంవత్సరాలు కలిపి 400 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు చూపించమనండి ఏదైనా ఉందా అక్కడ? ఇప్పుడు మేము పెట్టినటువంటి 400 కోట్లో ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి భవనం ఉంది. అది రేపు ప్రభుత్వ అతిథులకి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అతిథులకి, దేశ ప్రముఖులకి వచ్చినప్పుడు ఇట్లే చేయమనండి. లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి యాక్టివిటీ ఏదైనా చేయమనండి. అంతే తప్ప అది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి అది ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి దాంట్లో ఆ రోజు ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారులు ఒక నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారి పరిపాలన విశాఖపట్నం నుంచి చేద్దామంటున్నారు కాబట్టి అక్కడైతే బాగుంటుందని చెప్పి వారు నిర్ణయం తీసుకొని ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. దాని ప్రకారం తీసుకున్నటువంటి నిర్ణయం. టూరిజం పేరిట ఇప్పటికే ఉంది, టూరిజం ప్రాజెక్ట్గానే ఉంది. అది దాన్ని ఇప్పటికీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చెప్పడం అనేటువంటిది ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఇప్పటికీ ఇంకా డిఫేమ్ చేయాలనేటువంటి ఆలోచన ఉంది. ఏది చేసినా సరే ఎండ్ ఆఫ్ ద డే రేపు వాళ్ళు ఏ రకంగా దాన్ని నిర్ణయం తీసుకుంటారు, ఏ రకంగా చెప్తారు అనేటువంటిది ప్రభుత్వం తాలూకా ఆన్సర్ కోసం డెఫినెట్గా వెయిట్ చేస్తాం. సో ఇది పరిస్థితి. మొత్తంగా అయితే ఈ వస్తున్నటువంటి ఆరోపణలు రిషికొండ బిల్డింగ్తో సహా ఈ ఆరోపణలన్నింటినీ తిప్పుకొడుతూ గుడివాడ అమర్నాథ్ మాట్లాడిన తీరును ఇప్పటివరకు చూసాం. అట్లాగే మరికొద్దిసేపట్లోనే పార్టీ సంబంధించినటువంటి విస్తృత స్థాయి సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. ఇప్పుడే ఆ పార్టీ అధినేత జగన్ కూడా క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి మిగతా వాళ్ళు అందరూ కూడా ఇప్పటికే చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుంది. హరి
రైట్. సో పోటీ చేసిన 175 మంది అభ్యర్థులు, అలాగే పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులు అందరూ కూడా ప్రస్తుతం ఈ సమావేశానికి హాజరవుతున్నారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన తీరుతెన్నులు, దానిపై దిశానిర్దేశం చేయనున్నారు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే జరుగుతున్న దాడులు, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలపై చేస్తున్న దాడులపై యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండాల్సిన అవసరం ఉంది, ఏ రకంగా దాన్ని తిప్పికొట్టాలనే దానిపైన కూడా ఒక కార్యాచరణ రూపొందించబోతున్నారనేది మా కరెస్పాండెంట్ రవీందర్ ఇచ్చిన అప్డేట్ ప్రకారం తెలుస్తోంది.